యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా వైరల్ అయిన కొన్ని వార్తలు హాట్ టాపిక్ అయ్యాయి. జూనియర్ ఎన్టీఆర్ కు ప్రైవేట్ జెట్ ఉందని బాలీవుడ్ మీడియా ప్రచురించిన వార్త చర్చనీయాంశంగా మారింది. స్టార్ హీరోలుగా హీరోయిన్లుగా చలామణయ్యేవారు అడుగు తీసి అడుగేసిన వార్తే అవుతుంది. ఈ కోవలోనే జూనియర్ ఎన్టీఆర్ గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. ప్రస్తుతం హృతిక్ రోషన్తో కలిసి మల్టీ స్టారర్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఆగస్టు 14న వార్ 2తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. యశ్రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై భారీ యాక్షన్ అడ్వెంచర్ గా ఇది రూపుదిద్దుకుంటోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ మీడియా జూనియర్ ఎన్టీఆర్ గురించి పుంఖాలుగా వార్తలు రాస్తోంది. అలాగే తారక్కు ఎన్ని ఆస్తులున్నాయనే విషయాన్ని కూడా రాసింది. దాదాపు 500 కోట్ల ఆస్తులు తారక్కున్నాయని, అంతేకాకుండా ఖరీదైన కార్లు, ఖరీదైన వాచీలు కూడా అతని సొంతమని రాసుకొచ్చింది. దీంతో పాటు ఒక ప్రైవేట్ జెట్ కూడా ఉందని, తారక్ ఆ విమానాన్ని కొన్నారని, దాని విలువ 80 కోట్లని, కుటుంబంతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలంటే అందులోనే వెళతారంటూ రాసుకొచ్చింది. ఈ వార్తను తారక్ టీం కూడా ఖండించకపోవడంతో తమ హీరోకు ప్రైవేట్ జెట్ ఉందనే అభిప్రాయంతో అభిమానులున్నారు. అయితే వైరల్ అవుతున్న ఈ వార్త నిజం కాదని ఎన్టీఆర్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ఎన్టీఆర్కు ఖరీదైన బంగ్లాలు, విల్లాలు, ఫామ్ హౌజులున్నాయి. 5 కోట్ల విలువైన లంబోర్గిని, 2 కోట్ల ఖరీదైన రేంజ్ రోవర్ కార్లు ఉన్నాయి. వీటితో పాటు BMW, పోర్షే లాంటి కార్లు కూడా ఉన్నాయి. ఇక యాక్సెసరీస్ విషయానికి వస్తే తారక్ దగ్గర 2 కోట్ల రూపాయల ఖరీదు చేసే వాచీలు 2 ఉన్నాయి. వాటిని ఆయన ధరిస్తూ ఉంటాడు. ఇలా ఎన్టీఆర్ ఆస్తులపై జనాలకు ఓ ఐడియా ఉంది. కానీ ఈ ప్రైవేట్ జెట్ విషయం మాత్రం చాలా మందికి తెలియదు. ఆయనకు నిజంగా ప్రైవేట్ జెట్ ఉందా అనే విషయంపై స్పష్టత లేదు. ఆయన సన్నిహితులు మాత్రం లేదని చెప్తుంటే బాలీవుడ్ మీడియా ఉందంటోంది. ఇక యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆస్తుల విలువ దాదాపు 500 కోట్ల రూపాయలనే సంగతి తెలిసిందే. ఒక్కో సినిమాకు తారక్ 100 కోట్ల రూపాయల రేంజ్లో రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు. వార్ 2, డ్రాగన్ సినిమాలు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ను పెంచే సినిమాలు అవుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ సైతం ఊహించని స్థాయిలో పెరుగుతోంది. వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్న తారక్ తర్వాతి ప్రాజెక్టులతో మరిన్ని రికార్డులను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే వార్ 2 సినిమా టీజర్ విషయంలో మిక్స్డ్ టాక్ రావడం మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ను ఒకంత కంగారు పెడుతోంది. దీంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అన్న ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం వార్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు తారక్. వచ్చే ఏడాది వేసవి సెలవుల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇండియా, చైనా, మయన్మార్ దేశాలను గడగడలాడించిన స్మగ్లర్ జీవిత కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో కేవలం 2 పాటలే ఉండడం విశేషం. పాటలకు పెద్దగా ప్రాధాన్యతనివ్వని ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో కూడా 2 పాటలతో సరిపుచ్చారట. ఇక ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ మూవీపై అంచనాలు ఓ రేంజ్లోనే ఉన్నాయి. ఇది పూర్తయిన తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తారక్ ఓ సినిమా చేయబోతున్నాడు. గ్లోబల్ హీరోగా అవతరించిన తర్వాత జపాన్లో విపరీతమైన మార్కెట్ను తారక్ పెంచుకున్నాడు. తన సినిమాకు అక్కడ మినిమం గ్యారంటీ ఉంటోంది. ప్రతి సినిమాను అక్కడ కూడా విడుదల చేస్తున్నారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.